అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. సండే మార్కెట్ అండి గుంటూరులో లార్జ్ సెంటర్‌లో ప్రతి ఆదివారం రోజు సాయంకాలం 6 నుంచి 9, 10 వరకు జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఫ్రీగా చక్కగా ఇక టైం పాస్ కోసమని మా వారు, నేను, రామయ్య తండ్రి వెళ్ళామన్నమాట. అయితే అన్ని రకాల వస్తువులు ఉంటాయండి. హ్మ్. మన నేనైతే ఏమి తీసుకోను. కళ్ళానందం, నేత్రానందం కోసమైతే ఆ తహతహలతోటి, ఆరాటంతోటి చక్కగా వెళ్ళి అన్నీ ఎంజాయ్ చేస్తా. అన్నీ చూసేస్తాను. అది మీకు కూడా చూపించుదామని చెప్పేసేసి వీడియో షూట్ చేశానండి. అసలుకన్నీ తక్కువ ప్రైస్‌లెస్‌లో చక్కగా అవైలబుల్‌గా ఉంటాయి. బట్టలు గానీ, ఇలా చూసారా ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ అండి. అంత 100 రూపీసు, 200 రూపీస్‌లోనే మంచి మంచి బ్లాక్ బీడ్స్ మన నల్లబొస్సుల గొలుసులు, అలాగే తాడులు, చైన్స్ మామూలుగా, అలాగే ఈ ఇయర్ రింగ్స్ మొత్తం కూడా చాలా వెరైటీలనమాట. చాలా మోడల్స్ తోటి మనకి ఎంతో చక్కగా ఉంటాయన్నమాట. బంగారాన్ని మించి ఉంటాయండి. అంత రూ. 100లోనే ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఐటెమ్ అనేది చాలా బావుంటాయి. ఇక అలాగే చెప్పులనేవి, మరి ఇంకా బట్టలనేవి, చాలా రకాలు డోర్ మ్యాట్సు, అలాగే మన ఇంట్లో కిచెన్‌లోకి కావాల్సిన వస్తువులన్నీ కూడాను చాపలనని, అలాగే బెల్ట్‌లని, ఇంకా మగ పిల్లలకు కావాల్సినవి, ఆడవాళ్ళకి కావాల్సినవి, మన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు మొత్తం సమస్తం ఉంటాయండి. అన్ని రేట్స్ తక్కువగా ఉంటాయన్నమాట. సండే మార్కెట్ ప్రతి ఆదివారం జరుగుతూ ఉంటుందన్నమాట అండి. లార్జ్ సెంటర్‌లో గుంటూరులో జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక చూడటానికి 2 కళ్ళు చాలవండి. టైం పాస్‌కైతే మేము వెళ్తామన్నమాట. అంతా చూస్తాము, ఎంజాయ్ చేస్తాము. ఇంట్లో బోలెడన్ని వస్తువులు ఉన్నాయి గదా! అన్నీ ఇంకెక్కడ తీసుకొచ్చి పెట్టేదండి. ఇంటి నిండా వస్తువులే గదా! అవి సర్దలేక ఉంటూ ఉంటాను. ఇంకా చూసి మాత్రం ఆనందిస్తాననమాట. ఇక్కడ చూడండి, ఇయర్ రింగ్స్ ఒక్కొక్క జత 20 రూపీస్, రూ. 20 మాత్రమే. చాలా మోడల్స్, చాలా రకాలు, చాలా వెరైటీలు ఉన్నాయన్నమాట. ఒక మోడల్ మించి ఒక మోడల్ ఉంటూ ఉంటుందండి. చిత్రకన్ను పడాల్సిందేనండి. ఎన్ని వెరైటీలు ఉన్నాయో, అసలుకి ఎన్ని రకాలుగా ఉన్నాయోనండి. ఇలా ఉంటుందన్నమాట. అక్కడ అన్నీ కూడా చెవలేవి. ఇక ఇక్కడ ప్లాస్టిక్ చిన్న చైర్స్ అంటే, స్టూల్స్ అంటే, మన బాస్కెట్స్ అన్నీ కూడా డబ్బాలు, అవన్నీ స్టాండ్స్, రకరకాల వెరైటీలన్నీ ఇక్కడ ఉంచారనమాట. డస్ట్‌బిన్స్, అలాగే మగ్సు, బకెట్సు, ఇంకా చాలా ఇవన్నీ కూడా ఉన్నాయండి. మన పప్పు గుత్తులంటే, చపాతీ కర్రలంటే, చక్రాల గిద్దలు, ఇలా అరిసెలు ఒత్తుకునేవి, ఇంకా చాలా వెరైటీలు. మనం గెంటెలంటే అరిసెల గెంటెలు, ఇంకా జల్లి గెంటెలు, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అసలుకి మొత్తం కూడాను ఇసుకేస్తే రాలనట్లుగా ఉంటారండి. 10 గంటల వరకు అనమాట. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని తినుబండరాలు కూడా ఉంటాయన్నమాట. ఇలా హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, చూసారా రకరకాల రేట్స్ తోటి ఈ విధంగా ఉంటాయన్నమాట. అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. బ్యాంగిల్స్ ఎన్ని వెరైటీలోనండి. మీరు చూస్తారని ఈ వీడియో అయితే షూట్ చేసి మీకు ఈరోజు శుక్రవారం రోజు అప్లోడ్ చేస్తున్నానండి. ప్రతి ఆదివారం జరుగుతూ ఉంటుంది. ఎన్ని రకాల వస్తువులండి. వారానికి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. వస్తువులు కూడా మారుతూ ఉంటాయన్నమాట. బట్టలు కూడా చాలా వెరైటీలు, చాలా మోడల్స్‌లో ఉంటాయండి. బావుంటాయన్నమాట. ఇవి కుచ్చిళ్ళ పిన్నులు అవన్నీ కూడా 5 రూపీసేనటండి. రూ. 10, రూ. 5లోనే ఉన్నాయన్నమాట. అలాగే ఇవన్నీ కప్స్ అనమాట అండి. చూసారా ఎన్ని వెరైటీలో బోలెడు కప్స్ అనమాట. బార్‌కి ఇంకా లాడ్జ్ సెంటరు అటు అరండల్పేట అంతా కూడానండి. అరండల్పేట అటు సైడ్ కూడా ఉంటుందన్నమాట. లోపలికి కూడా ఇంకా అలా కొలువు తీర్చుంచుతారనమాట. బజార్లంతా కూడా ఆక్యుపై చేసేస్తారు, నింపుతారనమాట అండి. పాపం మధ్యాహ్నం ఆదివారం ఉదయం నుంచే సర్ది పెట్టుకుంటారు ఎండకి. మరి ఈవినింగ్ సర్దుకుంటారు, మొత్తం పరిచి పెట్టేసేస్తారనమాట. ఈ విధంగా ఇవన్నీ ఫ్లవర్ వాజులు ఎన్ని వెరైటీలో చూసారా, ఎన్ని కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉన్నాయో, అందంగా
తీర్చిదిద్దుతారనమాట. ఎక్కడ తయారు చేస్తారోనండి, ఎంత నైపుణ్యంతో ఎంత కళగా ఉంటాయోనండి, ఎంత అందంగా ఉంటాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో, చక్కగా ఉంటాయి అన్నమాట. ఇక ఈ విధంగా వెహికల్స్ అయితే ట్రాఫిక్ మహా జామ్ అనమాట అండి. మనం వెళ్తూ చూసుకుంటూ మనకి నచ్చినవి తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. మాలాగా టైం పాస్కి వచ్చి చూసేవాళ్ళు, ఆనందించేవాళ్ళు ఉంటారు. రకరకాలుగా ఉంటారన్నమాట. రామయ్య తండ్రి వచ్చిందండి. ఇంకా మా వారు, నేను ముగ్గురం కలిసి ఇంకా వెళ్ళామన్నమాట. ఫ్రీగా ఇక ఎంజాయ్ చేయటానికని చెప్పేసి చూడటానికి నేత్రానందంగా వెళ్ళామన్నమాట. అయితే ఏమి తీసుకోమండి, అదొక కాలక్షేపానికి వెళ్తాం అనమాట అండి. ఎందుకంటే మనకి అన్ని వస్తువులు ఇంట్లో ఉన్నాయి, సమస్తం కూడా. ఇంక ఇల్లంతా ఎక్కడ నింపుతానండి, నింపను కదా. ఆ పిల్లలు అదే అంటారు, ఏమీ తీసుకోవద్దు, ఏమీ నింపొద్దు, ఇక నడవటానికి కూడా ఖాళీ లేదు అని అంటూ ఉంటారు. అందుకోసం నేనేమీ తీసుకోలేదండి. ఇవన్నీ తెల్ల సామాను కూడా ఉన్నదన్నమాట, అల్యూమినియము. ఇప్పుడు అవి ఎక్కువ యూజ్ చేయట్లేదు కదండి. అందరూ తెలుసుకొని చక్కగా మట్టి కుండల్లోనూ ఇత్తడి పాత్రలోనే వంటలు చేస్తున్నారు కదా. ఇవ్వండి, ఇవన్నీ చెక్క సామాగ్రి, ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ అంతా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న గుండు సూదితో సహా ఉంటాయండి ప్రతి వస్తువు కూడా. టార్చ్ లైట్లన్నీ, చిన్న చిన్న బట్టల క్లిప్స్, చాలా చాలా రకరకాలవి. ఆహా! ఇవి ఇలా ఉన్నాయా అని మనకి ఆశ్చర్యపోతాం అనమాట అండి. ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పులనమాట. చెప్పుల్లో కూడా 100 రూపీసు, 200 రూపీసు, బూట్లు అవి, షూస్, వాకింగ్ షూస్ అవన్నీ రకరకాలుగా ఉంటాయి. ఇక్కడొచ్చేసేసి ఇలా అనమాట. ఏది కొంచెం కూడా గ్యాప్ ఉంచరండి. బండ్లు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసి ఉంచుతారనమాట. అంతా ఆగిపోయి ఉంటుందన్నమాట అండి. ఏది ఖాళీ గ్యాప్ ఉంచరనమాట. ఇంకా తినుబండరాలు అవి కూడా ఉంటాయన్నమాట. మొత్తానికైతే రేట్స్ చాలా చీఫేనండి. చీఫ్ అండ్ బెస్ట్‌లోనే క్వాలిటీ కూడా బావుంటుంది, మంచిగానే ఉంటాయి. 100 రూపాయలకి ఏముంటుందండి, ఈ చైన్స్ అన్నీ కూడాను, నల్లబూసల చైన్స్ అయినా, మామూలు చైన్స్ అయినా సరే, అలాగే చెవి పోగులైనా, చిన్న చిన్నవి చాలా వెరైటీలు డిజైన్స్ తోటి 100 రూపీస్‌లోనే ఉంటాయన్నమాట. చాలా బాగున్నాయండి. ఒక వారం, నెల రోజులున్నా సరే మంచిదే. 100 రూపాయలు తెచ్చి ఒక్క పూట పార్సిల్ కొనుక్కొని తింటే అయిపోతున్నాయి గదా. మనం కనీసం ఒక వారం రోజులైనా సరే మనం ఎంజాయ్ చేస్తాం గదా, చక్కగా వేసుకొని. అలా అనమాట అండి. చూసారా, ఇగోండి బట్టలు అన్నీ చాలా వెరైటీలు ఉంటాయన్నమాట. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా సండే మార్కెట్‌కి ఎంజాయ్ చేస్తారనమాట అండి. ప్రతి ఆదివారం జరుగుతూ ఉంటుంది. కలర్ఫుల్‌గా ఉంటుంది. అదొక ఆనందం అనమాట. అదొక తృప్తి. మనకి కూడా నేత్రానందం అనమాట. ఇక్కడ చూసారా చక్కగా ఇంకెన్ని రకాల ఫ్లవర్ వాజ్‌లు అన్నీ ప్లాస్టిక్ తోటేనండి. ఎంత చక్కగా తయారు చేస్తారో ఆ ప్లాస్టిక్ వస్తువులతోటి. ఇప్పుడు రబ్బర్ తోటే చెప్పులు కూడా తయారు చేస్తున్నారండి. సూపర్‌గా ఉంటుందండి. ఈ యొక్క లాడ్జ్ సెంటర్‌లో సండే మార్కెట్ అనేది అన్ని రకాల వస్తువులతోటి కళ్ళానందం, నేత్రానందం అనమాట. ఒక వస్తువును చూసి ఇంకొక వస్తువును చూడటానికి 2 కళ్ళు చాలనమాట. ముఖ్యంగా క్వాలిటీ బాగుంటుంది. రేట్స్ చీఫ్ అండ్ బెస్ట్‌లో దొరుకుతాయి అనమాట. ప్రతి వస్తువు అవైలబుల్‌గానే ఉంటుందండి. మీరు చూసి ఎంజాయ్ చేస్తారని ఈ చిన్న వీడియోని షూట్ చేసి మీకు అందించానండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం అండి.